హాయ్ హలో నమస్తే అస్సలం అయికం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం బెంగళూరు నుండి మదనపల్లికి అయితే వెళ్తున్నాము. NH 340 ఉంది కదా, బెంగళూరు నుంచి కడపకి. ఆ రూట్ మొత్తం హైవే ఎలా ఉంది మొత్తం అయితే చూపిస్తాను ఈ వీడియో లాస్ట్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ తీయలేక వన్ ఇయర్ అయితే అయిపోయింది. మళ్ళీ కొత్త వీడియోస్ అయితే మీరు ముందుకు తీసుకొని వస్తాను, కొత్త కంటెంట్. వీడియో లైక్ చేసింది, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. వెల్కమ్ టు గోప్రో వ్యూ గాయ్స్. దగ్గర 1 ఇయర్ అయిపోయింది గోప్రో పెట్టుకొని. వచ్చేసి మనం బెంగళూరు నుంచి మదనపల్లికి అయితే వెళ్తున్నాము. చింతామణి మదనపల్లికి మొత్తం రోడ్స్ మొత్తం అయితే చూపిస్తాను ఈ వీడియోలో. లాస్ట్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రస్తుతం మనం వచ్చేసి కేఆర్పురం రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము. చూడండి గాయస్, పొద్దున మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి 7 అయితే ఉంది. అప్పుడే ట్రాఫిక్ ఫుల్గా అయితే ఉంది చూడండి. ఇక్కడ చూసిన ఇప్పుడు మనం వచ్చేసి టిన్ ఫ్యాక్టరీ దగ్గర వెళ్ళి టిన్ ఫ్యాక్టరీ రింగ్ రోడ్ నుంచి రైట్ తీసుకొని ఆ ఫ్లైఓవర్ పైకి అయితే ఎక్కాలి. ఈ ఫ్లైఓవర్ పైకి దాన్ని గాయస్ వెళ్దాము. టిన్ ఫ్యాక్టరీ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ వచ్చి మనకి బస్సెస్ అయితే ఉంటాయి, నాగవర, హెబ్బాలు, అన్నిటికీ ఇక్కడ నుంచి బస్సెస్ అయితే ఉంటాయి. ఇప్పుడు మెడ్రాస్ రోడ్ నుంచి పోయి యూటర్న్ కొట్టాలి. ఇలా పైన కనబడుతున్నాను ఫ్రెండ్స్. పైన పోతే మనం ఫ్లైఓవర్ ఉంది కదా, అది నాగవర, హెబ్బాల్ అయితే వెళ్తుంది. మనం కింద నుంచి వెళ్ళి యూటర్న్ అయితే కొట్టాలి. ఇలా కొంచెం ముందర వెళ్తే మనకి గోపాలన్ మాలు, ఇంద్రానగరు అవన్నీ వస్తాయి. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం ఇక్కడ యూటర్న్ అయితే కొడతాము. ఇది వచ్చేసి మనకి మొత్తం టిన్ ఫ్యాక్టరీ. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో మనకి ప్రైవేట్ బస్సెస్ అయితే స్టాప్ చేస్తారు. టిన్ ఫ్యాక్టరీ, ప్రైవేట్ బస్సెస్, గవర్నమెంట్ బస్సెస్ అన్ని ఊర్లకి ఇక్కడ స్టాప్ అయితే చేస్తారు. మార్నింగ్ పూట లేవు కానీ చూడండి, మార్నింగ్ 7 అయితే అయిందంటే మీకు గట్టిగా. ఇప్పుడు అప్పుడే ఫుల్ ట్రాఫిక్. బెంగళూరు అంటేనే ట్రాఫిక్ అంటేనే బెంగళూరు. మార్నింగ్ సన్ రైజ్ అయితే అవుతూ ఉంది. చూడండి కేఆర్ బ్రిడ్జ్. చూడండి గాయస్, ముందర అయితే కేఆర్ బ్రిడ్జ్ అయితే కనబడుతుంది. కింద వచ్చేసి మనకి రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ కేఆర్పురం రైల్వే స్టేషను. ఇది వచ్చేసి పైన ఫ్లైఓవరు. ఇక్కడ మనకి పక్కన వచ్చేసి మెట్రో అయితే ఉంటుంది. ఇంకా మార్తలి సైడు ఆ పక్క అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఇదే ఫ్రెండ్స్ కేఆర్ బ్రిడ్జ్ బెంగళూరు. మనం ఇక్కడ నుంచి కరెక్ట్గా 120 కిలోమీటర్స్ వెళ్ళాలి మదనపల్లికి. మొత్తం హైవే NH 340 కదా. మనం బెంగళూరు నుంచి కడప వరకు, మనం బెంగళూరు నుంచి మదనపల్లి వరకు మొత్తం రోడ్ కన్స్ట్రక్షన్ ఎలా ఉంది, ఎక్కడెక్కడ ప్యాచెస్ ఉన్నాయి, అది మొత్తం అయితే చెప్తాను ఈ వీడియోలో. మన ర్యాపిడో, ఓలా, యూబర్ ఉంది కదా, దానికి బైక్ ట్యాక్సీ బ్యాన్ చేసేసారు. కానీ పబ్లిక్ రియాక్షన్ ఏమైతే లేదు. ఇప్పుడు వచ్చేసి చాలా ఆటోస్ అయితే మనకి ఎక్కువ ప్రైస్ అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ వెళ్ళా ట్రావెలింగ్ కూడా మన బెంగళూరులో ట్రావెలింగ్ చేసిందే కదా, 1 కిలోమీటర్కి 2 కిలోమీటర్స్కి మనకి 200 అలా ఛార్జ్ చేస్తారు ఆటో వాళ్ళు కూడా. మనకి ఎందుకోసం బైక్ ట్యాక్సీ ఉండింది. చాలామంది స్కూళ్ళకి, కాలేజెస్కి, ట్యూషన్స్కి, అలాగే అర్జెంట్ ఏమైనా పని ఉంటే మొత్తం మనకి బైక్ ట్యాక్సీ అయితే వర్క్ అవుతుంది. ఇప్పుడు చాలామంది అయితే బుక్ చేసుకుంటున్నారు. ఇప్పుడు అందరూ ఆటోస్ వాడాలంటే కష్టమైపోతుంది కదా. ఇంకా బెంగళూరులో మనకి వచ్చేసి 2 వీలర్స్ దగ్గర 130-140 వరకు రైడర్స్ బైక్స్ అయితే సీజ్ చేస్తారు బెంగళూరులో. వచ్చేసి మనకి కేఆర్పురం. ఇక్కడ వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్లో మొత్తం పూల అంగళ్ళు అయితే ఉన్నాయి. ఇక్కడ పూల హారాలు ఉంటాయి కదా, ఫేమస్ ఇక్కడ అమ్ముతా అంటారు. చూడండి, ఇక్కడ చూసిన పూల హారాలు అవే కనబడతాయి మీకు లెఫ్ట్ సైడ్లో మొత్తము. ఇదే ఫ్రెండ్స్ కేఆర్పురం. ఇక్కడ వచ్చేసి మనకి నందన ప్యాలెస్ అని చెప్పి ఒక రెస్టారెంట్ అయితే ఉంటుంది, ఫేమస్ ఇక్కడ. చూపిస్తాను మీకు. నేను వచ్చేసి పోర్టర్, అలాగే స్విగ్గీ, జొమాటోలో పనిచేస్తాను బెంగళూరులో. ఇది వచ్చేసి మనకి తిరుపతి నుండి బెంగళూరు నుంచి తిరుపతికి అయితే వెళ్తుంది బండి. ఇది నెల్లూరు ఛార్జింగ్ బస్సు.
ఇదే ఫ్రెండ్స్, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనబడుతుంది చూడండి, నందలా ప్యాలెస్. మా పక్క బెంగళూరుకి వెళ్ళే దారి మొత్తం ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది. మొత్తం ఇక్కడ చూసినా మీకు ట్రాఫికే కనబడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్లైఓవర్ వచ్చేసి మనకి మాడిఫై అయితే చేస్తున్నారు, రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మొత్తం రోడ్ అయితే అంతా ఇది అయిపోయింది మొత్తము. ఇది పైన మొత్తం వచ్చేసి మనకి రెడీ చేస్తున్నారు, అందుకోసం కింద సర్వీస్ రోడ్లు అయితే పంపిస్తున్నారు. ఈ దగ్గర మనకి 2-3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది సర్వీస్ రోడ్డు. ఫ్లైఓవర్ ఒకసారి కన్స్ట్రక్షన్ అయిపోయిన పైన వచ్చేసి మనకి ఫ్లైఓవర్ల మీద వదిలేస్తారు బైక్స్ మొత్తం బండ్లు. ఈ రోడ్ మొత్తం చూడండి ఎలా ఉందో, మొత్తం గుంతల రోడ్లే. ఇది వచ్చేసి మనకి టోల్ గేట్ వరకు అయితే వస్తుంది ఈ రోడ్డు. ఫ్రెండ్స్ ఉస్కోటి టోల్ ప్లాజా. మనం బైక్స్ అయితే లాస్ట్ అయితే వెళ్ళాలి, బైక్స్ ఆటోస్. చూడండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ, ట్రాఫిక్ ఎంత ఉంది చూడండి. ఇప్పుడే టోల్ ప్లాజా అయితే ఆడేసాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి వస్కోట ఫ్లైఓవర్. ఇక్కడ కింద వస్కోటలో ఏం ఫేమస్ కింద కామెంట్ అయితే చేయండి. దమ్ బిర్యానీ, దమ్ బిర్యానీ బాగుంది కింద, దమ్ బిర్యానీ బాగుంటుంది కింద కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి 3 అయితే ఉంటాయి, మనీ దమ్ బిర్యానీ, అలాగే ఆనందం బిర్యానీ, ఇంకా వచ్చే దమ్ బిర్యానీ ఏదో ఇంకా సంథింగ్ అయితే ఉంది. దమ్ బిర్యానీ బాగుంటుందో అర్లీ మార్నింగ్ మనకైతే కామెంట్ చేయండి, తప్పకుండా వ్లాగ్ అయితే తీస్తాను. ఇప్పుడు వచ్చేసి ఒక 2 days 3 days అలా రెస్ట్ చేసుకొని మళ్ళీ అయితే రిటర్న్ బ్యాక్ టు బెంగళూరు. జస్ట్ కాలుకి అయితే కొంచెం మూదింది కాబట్టి అయితే రెస్ట్ చేసి వెళ్తున్నాను. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయితే అయిపోతుంటారు. కింద వెళ్తే మనకి చింతామణి వెళ్ళే దావ అయితే ఉంది, పైన నుంచి వెళ్తే మన కోలారు, మునగాగల్లు, చెన్నై అయితే వెళ్తాము. ఇక్కడ కింద అయితే దిగాలి. పైన ఫ్లైఓవర్ వచ్చేసి మన కోలారు అయితే వెళ్ళిపోతుంది. ముందర వాల్వా అయితే వెళ్తాను చూడండి ఫ్రెండ్స్ కారు. ఇక్కడ నుంచి మనం కరెక్ట్గా ఒక 98 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి మదనపల్లికి. చూడండి ఇక్కడ ఇలా కూడా దిగచ్చు మనము, బైక్ కాబట్టి కింద అయితే అక్కడే దిగేసాము. ల్యాండ్ మార్క్ వచ్చేసి ఇలా బోర్డు అయితే ఉంటుంది పెద్దగా. ఈ లోపల వైజర్ మొత్తం ఫాగి అయిపోతుంది, ఎందుకంటే ఈ కొత్త హెల్మెట్ ఇది. ఇంకా వాడి కూడా వన్ డే వాడాను అంతే, ఎస్టర్డే అంతే. అప్పుడే లోపలంతా ఫాగి అయిపోతుంది మార్నింగ్ పూట. మనం వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ అయితే తీసుకోవాలి, స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం మళ్ళీ ఫ్లైఓవర్ పైకి వెళ్ళిపోతాము. నేను ఒకసారి అలాగే చేశాను ఫ్రెండ్స్. నా ముందర దగ్గర టాటా ఏసీ ఉంది అప్పుడు టెంపో. అప్పుడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇలా తెలియకుండా పైకి అట్లా వెళ్ళిపోయినాను, దగ్గర 30 కిలోమీటర్స్ వెళ్ళిపోయినాను. మళ్ళీ అక్కడ యూటర్న్ తీసుకొని మళ్ళీ అయితే వచ్చాను ఈ రోడ్లకి. అలా కూడా వెళ్ళొచ్చు, కానీ కొంచెం లాంగ్ అయితే అవుతుంది మనకి. బెంగళూరు నుంచి కోలారు నుంచి మునబాగర్ నుంచి చెంకూరు రోడ్లో అయితే రామసముద్రం చెంకూరు, మళ్ళీ మదనపల్లి అయితే వెళ్తాము. అది అయితే లాంగ్ అయితే ఉంది. ఈ రూట్లో అప్పుడు బాగలేనప్పుడు ఆ రూట్లో అయితే వెళ్తున్నాము. ఇప్పుడు వచ్చేసి ఈ రోడ్ అయితే మనకి సూపర్గా అయితే వేసారు మొత్తము. ఇప్పుడైతే ఉంది మదనపల్లి 98, చింతామణి 46, హెచ్ క్రాస్ 23. అదండి ఇక్కడ ముందర మీకు ఫ్లైఓవర్ కనబడుతుంది చూడండి. ఇది వచ్చేసి మనకి చిక్బలాపూర్ నుండి కోలార్ అయితే కనెక్ట్ చేస్తుంది. ఇది మన బెంగళూరు అవుట్స్కర్ట్స్లో ఫ్లైఓవర్. ఇది వచ్చేసి మనకి ఇండస్ట్రీ ఏరియా ఫ్రెండ్స్. ఇది చూడండి, ఒక ఫ్యాక్టరీ అయితే ఉంది, దీపక్ ఫ్యాక్టరీ అయితే ఉంది, అలాగే ముందర కూడా ఉన్నాయి ఫ్యాక్టరీస్. మొత్తం వచ్చేసి మనకి కన్నడలో అయితే రాశారు, నాకు తెలియదు కదా కన్నడ, ఇంగ్లీష్ అయితే చెప్పచ్చు. ఏ ఫ్యాక్టరీను అంటే కన్నడలో రాసి పెడతారు ఇక్కడ. ఇప్పుడు డైలీ వ్లాగ్స్ లేకపోతే వన్ డే గ్యాప్ ఇచ్చి అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. బెంగళూరులో డ్యూటీ చేసేది పోర్టర్, స్విగ్గీ, జొమాటో, ఇవన్నీ వ్లాగ్స్ అయితే తీసి పెడతాను. డైలీ ఇన్కమ్ ఎలా ఉంటుంది, అలాగే డైలీ ఎర్నింగ్స్ ఎంత మిగులుతుంది,
రూమ్కి ఎంత రెంట్ మొత్తం A to Z అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ నచ్చితేనే ఒకసారి వీడియోస్ అయితే చూడండి. వీడియోస్ నచ్చితేనే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేస్తే బూస్టప్ లాగా ఉంటుంది. వీడియోస్ కొన్ని ముందర ఫార్వర్డ్ అయితే అవుతుంది యూట్యూబ్లో. చాలా రోజులు అయిపోయింది, దగ్గర 1 year పైన అయిపోయింది వీడియోస్ చేసి. హెచ్రాస్ అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ హెచ్రాస్కి ఇక్కడ నుంచి మనకి ఇంకా చింతామణి వచ్చేసి 23 kilometers అయితే ఉంది. హెచ్రాస్ వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్లో వెళ్తే ఎయిర్పోర్ట్ అయితే వస్తుంది, చూపిస్తాను మీకు. ఇది హెచ్రాస్ పేరు ఎలా వచ్చిందంటే ఇక్కడ 2 roads అవుతున్నాయి కదా, ఈ 2 roads మధ్యలో ఒక రోడ్ అయితే వెళ్తుంది. అందుకోసం హెచ్ షేప్లో ఉంది కాబట్టి హెచ్రాస్ అయితే వచ్చింది. ఇలా మనము లెఫ్ట్కి వెళ్తే దేవనల్లి వెళ్తాము, ఇలా రైట్కి వెళ్తే కోదార్ అయితే వెళ్తాము. లెఫ్ట్కి వెళ్తే దేవనల్లి ఎయిర్పోర్ట్ ఉంది కదా, అలాగైతే వెళ్తాము. ఇక్కడికి మనము హాఫ్ కిలోమీటర్ కంప్లీట్ చేస్తాము. ఇక్కడ నుంచి ఇంకా 1.5 hour జర్నీ అయితే ఉంటుంది మదనపల్లికి. ఇక్కడ వచ్చేసి మనకి చాలామంది నిలుపుకొని టీ, కాఫీలు, అలా టిఫిన్లు అన్నీ చేస్తారు ఇక్కడ. ఈ ఏరియా మనకి ఫేమస్ ఇది అంగళ్ళకి. ఇక్కడ చూసినా మీకు పొడవుగా ఈ లైన్లో మొత్తం అంగళ్ళు కనబడతాయి, ఈ లైన్లో ఆ లైన్లో. అలాగే పార్కింగ్ ఫెసిలిటీ కూడా సూపర్గా అయితే ఉంటుంది ఇక్కడ. రెస్టారెంట్స్ ఉంటాయి, టీ స్టాళ్ళు, మీకు ఏం కావాలి అవన్నీ ఉంటాయి కదా. చూడండి పెట్రోల్ బంక్ కూడా ఉంది. కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ రాంగ్ రూట్లో అయితే వస్తుంటారు చాలామంది. ఇక్కడ మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే మనము చింతామణి బైపాస్ మదనపల్లికి అయితే వెళ్తాము. ఇక్కడ మనము లెఫ్ట్ తీసుకుంటే చింతామణి మురుగుమూల అయితే వెళ్తాము. ఇక్కడ టౌన్లోకి చింతామణి ఊర్లోకి అయితే వెళ్తాము. అలాగా ఇక్కడ నుంచి మనకి రోడ్స్ అయితే కొంచెము చిన్నగా అవుతాయి, కొంచెం ఇది కూడా తగ్గుతుంది చూడండి. మొత్తం అక్కడ చూసినా కొంచెం ప్యాచెస్ అయితే ఉంటాయి. ఇక్కడ అక్కడ వరకు సూపర్గా అయితే ఉంది రోడ్స్. ఇక్కడ నుంచి మనకి కొన్ని గుంతలు అయితే వస్తాయి. రోడ్డు మొత్తము క్రాక్స్ అయితే కనబడుతూ ఉంటుంది మీకు ఇక్కడ చూసిన. ఇంకా ఫ్రంట్లో వెళ్తే మనకి ఇంకా చాలా ఇవి అయితే ఉన్నాయి. మొత్తం ఈ రోడ్ వచ్చేసి ఇక్కడ చింతామణి నుండి కొంచెం చింతామణి బైపాస్ మొత్తం దాటిన తర్వాత మన రోడ్స్ అయితే హైవే అయితే సూపర్గా అయితే ఉంటుంది. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది వచ్చేసి తాడగల్ క్రాస్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ వచ్చేసి మనకి రోడ్ అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది చూడండి. ఇక్కడ వచ్చేసి బ్రిడ్జ్ అయితే మనకి ఇంకా వేయలేదు, బ్రిడ్జ్ వచ్చేసి కొంచెం పెండింగ్ అయితే పెట్టారు. అయితే జరుగుతుంది తాడగల్ క్రాసు. ఇది ఒక కన్స్ట్రక్షన్ అయిపోతే మనకి డైరెక్ట్ స్ట్రైట్ రోడ్ అయితే పడిపోతుంది. ఇక్కడ ఇది వచ్చేసి మనకి పక్కన చిన్న రోడ్ అయితే వేశారు సైడ్లోంచి వెళ్ళాకి. మొత్తం మట్టి రోడ్డు బురద అయితే ఉంటుంది చూడండి. కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది బ్రిడ్జ్. ఇది చాలా రోజుల నుంచి పెండింగ్ పెట్టేసినారు, ఇప్పుడు అయితే కన్స్ట్రక్షన్ అయితే ఉంది. ఇది చూడండి ఎంత పెద్దగా ఉంది బ్రిడ్జ్ ఇది. ఇక్కడ వచ్చేసి మనకి జామకాయలు అయితే ఫేమస్ ఫ్రెండ్స్. ఇక్కడ జామకాయలు అయితే అమ్ముతా అంటారు చూడండి. ఇక్కడ చూసినా షాపు చిన్న షాపులు పెట్టుకొని జామకాయలు అయితే అమ్ముతా అంటారు. మనం ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే శ్రీనివాసపురం కోదార్ అయితే వెళ్తాము. ఇలాగైతే వెళ్ళాలి మనం. ఈ రోడ్ అయితే కన్స్ట్రక్షన్ అయితే ఉంది చూడండి. ఇక్కడ ఈ బ్రిడ్జ్ అయితే రెడీ అయిపోతే మనం స్ట్రైట్గా ఇలాగైతే వెళ్ళిపోవచ్చు. దీనికి తాడగల్ క్రాస్. ఇక్కడ ముందర వచ్చేసి మనకి ఆర్డీఓ చెక్ పోస్ట్ అయితే ఉంది. దగ్గర ఇక్కడ నుంచి మనకి 43 kilometers అయితే ఉంటుంది మదనపల్లి. పదండి వెళ్ళిపోదాము. ఇది మనకి ఆర్డీఓ ఆఫీస్. ఇది కొత్తగా అయితే ఉంది, కన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ లారీ ఉంది కదా, దీని ఆపోజిట్లో ఇది వచ్చేసి మనకి ఆర్డీఓ ఆఫీసు. కొంచెం ముందర వచ్చాక ఇక్కడ కూడా మనకి బ్రిడ్జ్ అయితే పెండింగ్ ఉంది చూడండి. ఈ బ్రిడ్జ్ కూడా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి ముందు చెరువు. ఇది చెరువు నుంచి కింద వాటర్ అయితే వెళ్తున్నాయి. ఇప్పుడు వచ్చేసి మనకి హైట్గా చేసి రోడ్ అయితే వేస్తున్నారు చూడండి. బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి చిన్నగా సర్వీస్ రోడ్ అయితే పెట్టారు సైడ్లో నుంచి వెళ్ళేకి. ఈ రోడ్ కూడా కన్స్ట్రక్షన్ అయిపోతే పైన అయితే వెళ్ళిపోవచ్చు మనము స్పీడ్గానే. ఇది మొత్తం మనకి డౌన్ ఉంది కదా, డౌన్ మొత్తం లెవెల్ చేసి మనకి ఒకే రోడ్ అయితే వేసారు. ఇక్కడ
ఈ రెండు బ్రిడ్జ్లే మనకి పెండింగ్ అయితే ఉండేది. మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయింది. NH 340 బెంగళూరు నుంచి మదనపల్లి వరకు చూపిస్తాను ఈ వీడియోలో. మొత్తము మనకి రోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. 2 బ్రిడ్జ్లు ఉన్నాయి అంతే. అవి రెడీ అయిపోతే మనకి హైవే అయిపోతుంది. మనకి దగ్గర 2.5 అవర్స్లో మనకి 3.5 అవర్స్ పడుతుంది మామూలు బెంగళూరు వెళ్ళకి. మనం 2.5 అవర్స్లోనే వెళ్ళిపోవచ్చు మనము. ఇక్కడ అదే కారు యాక్సిడెంట్ అయింది, బొలెరో. ఇది చూడండి మొత్తం రోడ్డు. ఇక్కడ వచ్చేసి లారీ పార్కింగ్ చేసుకోవచ్చు. సైడ్లో కొంచెంసేపు రెస్ట్ తీసుకొని వెళ్ళొచ్చు. మళ్ళా పల్లెల్లో చూడండి మొత్తం రోడ్డు చూడండి ఎలా ఉందో. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ అయితే ఎంటర్ అయిపోతున్నాము. 1 2 3 ఎంటర్ అయిపోయినాము ఆంధ్రప్రదేశ్కి. ఇక్కడ నుంచి మనకి రోడ్ అయితే చిన్నగా అయితే ఉంటాయి. బోర్డు వరకే కర్ణాటక రోడ్స్ అయితే పెద్దగా ఉన్నాయి. ఇక్కడ నుంచి కొంచెం 4 లేన్ కాస్త 2 లేన్ అయిపోతుంది. ఇక్కడ దయచేసి మనకి చీకిలవేల్ చెక్ పోస్ట్ ఇది. ఇక్కడ నుంచి మనకి ఒక 10 కిలోమీటర్స్ అయితే ఉంటుంది మదనపల్లి. చూడండి మొత్తం రోడ్ మొత్తం వెడల్పు కాస్త చిన్నగా అయిపోయింది ఇప్పుడు. ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బై బాయ్.